హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్నటి దానికి కంటిన్యూషన్ అండి ఇది. ఇంకా మేము డిన్నర్ చేసాం కదా, డిన్నర్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరామన్నమాట. మరలా ఒకసారి చర్చి, గలేరియా షాపింగ్ మాల్ ఉంది కదా, అది చూద్దామని చెప్పేసి. ఎందుకని లైట్ వెలుతురులో చూద్దామని. నైట్ టైము హ్యాపెనింగ్ చాలా బాగుంటుందండి. ఆ హ్యాపెనింగే వేరు డే టైం కన్నా కూడా. అందుకని పర్టికులర్గా నైట్ టైం చూద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అనుకుని చిన్నగా వెళ్తూ ఉన్నాం. ఆన్ ద వే ఒక చోట మ్యూజిక్ వినపడితేనో ఆగిపోయామండి. ఏంటో చూడండి మీరే. ఇక్కడ అక్కడక్కడండి కొంతమంది వాళ్ళు గిటార్, పియానో ఏదో ఒకటి తీసుకొని మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారండి. వాళ్ళకి వచ్చిన సాంగ్స్ అవి పాడుతూ ఉంటారన్నమాట. ఇంకా కొంతమంది ఏమో నైట్ టైం చల్లగా ఉంది కదా, వాతావరణం నీట్గా హాయిగా ఉంది కదా, ఇంకా చుట్టూ చేరారు చాలామంది. చేరి కొంతమంది డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తున్నారు, ఇంకా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు మనలాగా. ఇంకా మా కన్నయ్య ఆనందానికైతే అవధులు లేవండి. ఇంకా వాడికి ఏంటో మ్యూజిక్ వినపడితే చాలు ఇంకా డాన్స్ బ్రహ్మాండంగా వేస్తాడు. బ్రహ్మాండంగా అంటే డాన్సర్లా కాదులేండి, ఏదో వాడి ఏజ్లో వాడికి వచ్చినట్టు అనమాట అది. కానీ భలే ఆనందం వేస్తుంది కదా పిల్లలు అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే. ఒక్కసారి ఆ చుట్టూ చూడండి ఎంత బాగుందో లైటింగ్లో. ఇదేనండి నేను చెప్పింది, నైట్ టైం అయితే ఎంత బాగుంటుందో అండి. ఆ క్లైమేట్ మంచిగా ఉంటుంది. ఆ లైటింగ్కి అందరూ కూడా చాలా హుషారుగా ఇంక ఇలా మ్యూజిక్ దగ్గర ఆగిపోయి డాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. నేను ఇలాగా రోడ్డు మీద ఇలాగ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే డాన్స్ చేయడము అనేది మన యూరోప్లోనే చూశానండి. నేను మన ఇండియాలో నేను వెళ్ళిన టూర్స్లో ఎక్కడా కూడా చూడలేదు. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూడడం. అసలు ఎంత లైఫ్ అంటే ఇంకా చాలా ఈజీగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భలే అనిపిస్తుంది అసలు వీళ్ళని చూస్తుంటే. నిజంగా మనం చాలా మిస్ అవుతున్నామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటేనండి, మనం ఎర్నింగ్ గోల్లో పడి ఇంకా ఏదో సంపాదించాలి ఎర్నింగ్ గోల్లో పడి లైఫ్ని చాలా మిస్ అవుతున్నామా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఎంతో కొంత అండి మనకున్న ఈ చిన్న లైఫ్లో అప్పుడప్పుడు ఇలా సరదాగా ఏదో ఒకటి అలా టైంపాస్ చేస్తూ సరదాగా కొంచెం మనకంటూ ఏం కావాలి అనేది మనం ఆలోచించుకొని కొంచెం లైఫ్లో కొంచెం ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట ఇలాంటివి చూసినప్పుడల్లా. ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ వచ్చిందనుకోండి, ఇంకా ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇవన్నీ కూడా ఫుల్ అనమాట. ఇంకా అందరు సర్దుకొని ఎటో ఒకటి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఒక 4 రోజులు ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్ళీ వచ్చి ఎవరి వరకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. కొంచెం రిలాక్సేషన్ మనిషి యొక్క బాడీకి కొంచెం మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా రిలాక్స్ అవుతాం అలాగా. ముందు ఒక అమ్మాయి స్టార్ట్ చేసిందండి డాన్స్. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చుట్టూ అలా ఒక్కొక్కళ్ళు ఎంత బాగా వచ్చి డాన్స్ చేస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితేనండి నిజంగా వాళ్ళు పెద్దవాళ్ళు అనే విషయం మర్చిపోయారు. ఇక్కడ మన దగ్గర అయితే పెద్దవాళ్ళు అంటే ఏం లేదు ఓ పక్కన మూలలో కూర్చోవాలి అన్నట్లుగా అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, వీళ్ళ ఏజ్ చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే నిజంగా నాకు అదే అనిపిస్తుంది, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా చిన్నపిల్లలాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలేమో అని చెప్పేసి. అదే మన దగ్గర అయితే వీళ్ళకి ఇప్పుడు ఏజ్లో అవసరమా అది ఇది అని చెప్పేసి పాపం వాళ్ళ వెనక్కి లాగి మెంటల్గా చాలా వీక్ అయిపోయేలాగా చేస్తూ ఉంటాం. సో అది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళని చూస్తే నాకు అనిపిస్తుందండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఆనందంగా ఇంత లైఫ్ని చూశారు కదా, పిల్లలకి లైఫ్ ఇచ్చి వాళ్ళ ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళని ఇంకా ఆనందంగా ఉంచడానికి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని మనం ఎప్పుడు అడ్డుకోకూడదు అని నాకు బాగా అనిపించింది అనమాట. మరి అలా లైఫ్ని పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అంటే వాళ్ళకి ముందు ఆర్థిక స్వాతంత్రం కావాలండి. వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం డెవలప్మెంట్ కోసం కొంత ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ కోసం వాళ్ళు కొంత అమౌంట్ని తప్పనిసరిగా పక్కన ఉంచుకుంటే వాళ్ళు ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఇలా సరదాగా మంచి మంచి టూర్లు వేసుకోవడానికి కానీ, వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఏదైతే లైఫ్లో మిస్ అయ్యామనిపించిందో ఇన్ని సంవత్సరాల్లో అవన్నీ వాళ్ళు మళ్ళీ వాటన్నిటిని ఆనందించడానికి కానీ వాటిని ఆస్వాదించడానికి కానీ కొంత అవకాశం ఉంటుంది. ఇంక ఇలా మనం అనుకున్నది పెద్దవాళ్ళు అయిన తర్వాత అయినా కనీసం ఫ్రీగా మనం అనుకున్నది సాధించాలి, అనుకున్నది మనం ఆస్వాదించాలి అనుకుంటే తప్పనిసరిగా ముందు కావాల్సింది హెల్త్ అండి. ముందు హెల్త్ని కాపాడుకోవాలన్నమాట. మనకి యంగ్ ఏజ్లో ఉన్నాం కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి అలవాట్లతో లేకపోతే బ్యాడ్ ఫుడ్తో, అన్హైజీనిక్ ఫుడ్తో ఇలా ఉన్నామనుకోండి, తొందరగా ముసలి వాళ్ళు అయిపోతాం, తొందరగా ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది, తొందరగా మన బాడీ అంతా కూడా ఫిజికల్లీ చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం ఏమీ చేయలేము.
కాబట్టి ఫస్ట్ నుంచే మనం మంచి అలవాట్లతో మన హెల్త్ని కాపాడుకొని ఇలా వీళ్ళలాగా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్నమాట. ఇక్కడున్న ఈ సీనియర్ సిటిజన్స్ అంతా ఇలా డాన్స్ చేస్తుంటే నాకు అనిపించింది అదండి. మీరేమంటారు? నాతో యాక్సెప్ట్ చేస్తారా? సో ఇప్పటి నుంచి మనం కూడా అయ్యో పెద్దవాళ్ళం అయిపోయాము, ఇంకేం చేయలేము, మా వల్ల కాదు అని చెప్పి మూలన కూర్చోడం అలా కాకుండా వీలైనంత వరకు మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్లో కొద్దిమంది ఉన్నారండి డాన్స్ చేసేవాళ్ళు. ఇంకా తర్వాత అందరూ చాలామంది అలా జాయిన్ అయిపోయారన్నమాట. పెద్దవాళ్ళు అయితే జంటలు కానీ లేదా సింగిల్గా ఉన్నవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ పిల్లలు కానీ ఇంకా ఎవ్వరు వీళ్ళు వాళ్ళని లేదు. చూస్తున్నారు కదా, ఇందులో అందరూ ఉన్నారన్నమాట. అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారనమాట. అలాగా లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా బొడ్డోడైతే ఇంకెళ్ళినా రారా అంటే అసలు రావట్లేదండి. వాడు వాళ్ళతో కలిసి చక్కగా ఏదో వాడికి వచ్చిన డాన్స్ చేస్తా మంచిగా అసలు చాలా హ్యాపీగా టైం పాస్ చేశాడు. వాడికి వచ్చిన నిద్ర కూడా ఎగిరిపోయిందనమాట. ఆ చుట్టూ అవి చూస్తున్నారా బిల్డింగ్స్ అవి అసలు లైటింగ్కి ఇంకెంత మెరుస్తున్నాయో చూసారా? భలే ఉన్నాయి కదా. నిజంగా నాకు చూస్తుంటే ఇంకా అలా కళ్ళు తిప్పబుద్ధి కాలేదండి. అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇలాంటివి మనం సినిమాలో కానీ చూడం కదా, అందుకని రియల్గా చూసేటప్పటికి ఇంక అసలు నేను అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఈ లైటింగ్లో చర్చ్ ఎలా ఉంటుందో చూద్దామని అనేసి వెయిట్ చేసామండి. మెయిన్ ఆ చర్చ్, గలేరియా మాల్ ఇవన్నీ కూడా లైటింగ్లో ఎలా ఉంటాయో చూడాలని ఇప్పటిదాకా మేము టైంపాస్ చేసామన్నమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత బాగుందో కదా. మీకు ఏది నచ్చింది? డే లైట్లో తీసింది నచ్చిందా, ఇప్పుడు ఈ లైటింగ్లో తీసింది నచ్చిందా? ఆ చుట్టూ సందులు 4 మూలలో అట్లా 4 వైపులా ఉన్నాయండి. అవన్నీ కూడా అలా తీసాను అనమాట. ఒకసారి బాగుంది, వ్యూ అంతా కూడా చాలా బాగుంది అనిపించి. మీకు ఈ డే లైట్లో నచ్చిందా, ఈ లైటింగ్లో నచ్చిందా? ఈ లైటింగ్లోనే బాగుంది కదా. పైన అండి ఇవి పిల్లర్స్ లా కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటికీ పైన హ్యూమన్ బీయింగ్స్ అండి. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మనిషి బొమ్మ అనమాట. ఎంత బాగా చెక్కారంటే లైటింగ్లో కదా మనిషి బొమ్మ క్లియర్ కనిపించట్లేదు, కానీ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మనిషి బొమ్మ ఉందనమాట. లియోనార్డో డా విన్సీ కదా దీనికి చాలా బాగా చేశాడు. ఆయన ఆర్ట్ గురించి అయితే మనం ఇంకా మాట్లాడేది ఏముందండి, అంత గొప్పగా ఉంటుంది కదా. మనం అసలు దానికి అర్హులమే కాదు మాట్లాడడానికి. ఇంకా ఈ గలేరియా మాల్లో లోపల కొంచెం ముందుకెళ్తే డోమ్ ఉంటుందండి పైన, అక్కడ కరెక్ట్ సెంటర్ అనమాట. తర్వాత దానికి చుట్టూ కింద 4 వైపులో 4 రోడ్డులాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఒక విశేషం చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెంటర్లో డోమ్ కిందకి వెళ్ళిన తర్వాత అండి ఈ 4 వైపులో ఉన్నటువంటి సందులను తీస్తే కనుక ఆ లైటింగ్కి నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఆ కింద కానీ పక్కన గోడలు కానీ అన్నీ ఇటాలియన్ మార్బుల్ కదా, మెరిసిపోతుంది అనమాట లైటింగ్కి. నిజంగా కింద ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో, ఎంత స్ట్రాంగ్గా, ఎంత నీట్గా ఉందో చెప్పలేమన్నమాట. నిజంగా నేను కరెక్ట్గా ఇంకా కెమెరాలో బంధించగలిగానో లేదో కానీ దానిలో చూస్తే మాత్రం అద్దిరిపోయింది. ఇంకా ఇక్కడ ఒక సేయింగ్ ఉందండి. ఈ మధ్యలో తిరుగుతున్నాం కదా, అక్కడ ఏంటో ఒక పిగ్ ఉంటుంది, పిగ్ బొమ్మ ఉంటుంది అనమాట. అక్కడ గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో మనం మెడమ పెట్టి చుట్టూ అలా రౌండ్ తిరిగితే మరలా ఇక్కడికి వస్తామని ఒక సేయింగ్ గట, మళ్ళీ మీ దానికి వస్తామని ఒక సేయింగ్ గట. సో మేమందరం కూడా అది కాలు పెట్టి మేము కూడా అందరం తిరిగామన్నమాట. మేమందరం తిరిగిన తర్వాత మా కన్నయ్య ఊరుకున్నాడా, వాడు నేను తిరుగుతానని చెప్పేసి వాడు కూడా ఒక రౌండ్ వేసి వచ్చాడు అనుకోండి. ఇంత బ్యూటిఫుల్ సిటీకి, ఇంత ఫ్యాషనబుల్ సిటీకి మరలా వస్తాము అనే ఛాన్స్ ఉంటే వదులుతామా? సో మేమందరం కూడా ట్రై చేసామన్నమాట. ఒకసారి వస్తే బాగుంటుంది కదా, మరలా చూడొచ్చు ఇంకేమైనా మిస్ అయిన ప్లేస్ ఉంటే అని. సో మా వాడు కూడా చక్కగా మా వాడు ఎలాగో వస్తాడు అనుకోండి, వాడు కూడా ఒక రౌండ్ వేసాడు. ఫ్లోరింగ్ చూసారా ఎంత బాగుందో? ఎంత ఫ్లోరింగ్ నాకు బాగా నచ్చి దీన్ని కూడా వీడియో తీశానండి. ఎంత బాగుందో కదా. నాకు వీలైనంత వరకు నాకు బాగా అందంగా అనిపించింది మొత్తం నీట్గా వీడియోలో బంధించడానికి ట్రై చేశానండి. మరి కరెక్ట్గా బంధించగలిగానా? మీ అందరూ ఎంజాయ్ చేశారా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా నెక్స్ట్ వెనిస్ వీడియో ఉంది, పిజ్జా టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా ఉంది కదా, అవి వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఉంటాయి. సో తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. టిల్ దెన్ బాయ్, సీ యూ, danke schön.